అని ఇంకా ఇలా అనుకోసాగాడు. పవకొండచ్చుల బానుండు దిక్కుల ఎప్పన్ని నివిడింపు ఎక్కడంతో ఆక్రియనాత్మ కళావలి చేత బ్రహ్మాదుల వేల్పుల నకిల జంతు గణముల జగముల గణనామరూప వేదములతో వెలయించి తగనడంచు ఎవడు మనము బుద్ధి ఇంద్రియములు దానయైగుల సంప్రవాహము వరకు శ్రీ నపుంసక పురుష మూర్తిలుగాక తిరియక మరణరాది మూర్తిలుగాక కర్మగుణ భేద సదస్ప్రతకాశిగాక వెనుకొన నియుదానకు విపులదాంతో అగ్నిమంటలను సూర్యుడు కిరణాలను ఏ విధంగా ప్రసరింపజేస్తారో మళ్ళీ ఏ విధంగా ఉపసంహరిస్తారో అలాగే భగవంతుడు తన చేతులతో బ్రహ్మాదులను దేవతలను సమస్త జంతు సమూహాన్ని లోకాలలో గొప్ప నామరూప వేదాలతో కల్పించి మరలా లయింపజేస్తాడు. మనస్సు బుద్ధి ఇంద్రియములు తానే ఈ గుణాలను కల్పిస్తాడు. భగవంతుడు స్త్రీ రూపము కాదు, పురుష రూపము కాదు, నపుంసక రూపము కాదు, పశుపక్షాది రూప